మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. ఈ మా మూమెంట్లో భాగమైనటువంటి సంఘానికి భాస్కరయ్య గారు నన్ను ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ చేరి వచ్చిన సంఘం అంతటికి కూడా నా వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. అయితే ఈరోజు యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్న వారులందరిలోకెల్లా చాలా చిన్నవాడిని కాబట్టి నేను ప్రసంగం అది ఏమి చేస్తాను అని ఎవరు అనుకోవద్దు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుందామని ఈ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అయితే మనం ఈ వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక 2-3 విషయాలను మీకు నా గురించి గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. అయితే నా పేరు దేవరాజ్. నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను. అదే కాకుండా కామన్వెల్త్ డిజేబుల్డ్ ఫోరం అని ఈ కామన్వెల్త్ కంట్రీస్ అంతటికి కూడా ఒక చిన్న ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా పాలసీ తీసుకురావడానికి కానీ ఏదైనా ఇంకేదైనా అడ్వకసీ అంటే ఈ మమ్మల్ని ఎలా చూడాలి, ఎలా ఉండాలి, మా పట్ల ఇన్స్టిట్యూషన్స్ ఎలా వ్యవహరించాలి, వీటన్నిటి విషయంలోనూ ఈ పనిచేస్తూ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. దాంట్లో కూడా నేను మెంబర్గా ఉన్నాను. సో అది కాకుండా ఈ ఎంగేజ్ డిజబిలిటీ ఇదొక మూమెంట్. దీంట్లో కూడా ఈ మధ్య కాలం నుంచే నేను పాలుభాగస్తున్నై ఉన్నాను. ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక సంఘం నుంచి వికలాంగులైన మేము లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీ అయిన మేము ఏం ఆశిస్తాం, మా పట్ల వ్యవహరణ శైలి కానీ మమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ ఎలా ఉండాలని మేము అనుకుంటాం అన్నది ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, చర్చిలకు కూడా అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ చిన్న మూమెంట్ని మేము స్టార్ట్ చేసాం. మీరు చూడొచ్చు, నా చేతిలో ఉన్నదాన్ని బ్రెయిల్ అంటారు. ఈ పుస్తకాన్ని బ్రెయిల్ అంటారు. బ్రెయిల్ బైబిల్ ఇది మాకు ఉచితంగా అందించబడుతుంది. అక్రాస్ ద వరల్డ్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మనకు ఉచితంగా అందించబడుతుంది. మీలో చాలామందికి బ్రెయిల్ అంటే ఏంటి, ఒక అంధుడు ఎలా చదువుతాడన్న విషయాన్ని గురించి అవగాహన ఉండొచ్చు. కాబట్టి నేను దాని గురించి అధికమైన వివరణలోకి వెళ్ళను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, దయ కలిగిన నా దేవ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ సన్నిధికి నడిపించి ఈ రీతిగా నన్ను ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నా కొరకై ప్రభా ప్రేమ పూర్వకంగా ఆహ్వానించిన వారందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మాటలు మాట్లాడడానికి మీ సన్నిధిలో నిలబడడానికి యోగ్యత అర్హత నాకు లేదు, కానీ ప్రభా మీ ప్రేమ మీ కృప చెప్పున నన్ను ఈ రకంగా నిలబెట్టుకున్నారని విశ్వసిస్తున్నాను. మాట్లాడే మాటల్లో ప్రభా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నడిపించమని ప్రభా, ఏ విషయమైతే మాకు మీరు అందించాలని ఆశపడుతున్నారో దాన్ని అందుకోవటానికి కృప చూపి హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతకుముందే నిర్గమకాండం నుంచి వాక్యం చదివారు కాబట్టి నేను అది మరలా రిపీట్ చేసే ప్రయత్నం చేయను. అయితే దాంతో పాటు మనం యోహాను సువార్తలో 9వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతారు, ప్రభువా ఈ వ్యక్తి అంధుడిగా ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఇలా చేయబడ్డాడు, వీడు చేసిన పాపమా లేదా వీళ్ళ పితరులు చేసిన పాపమా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, వారు చేసిన పాపములు ఏవి ఈయన్ను ఇలా పుట్టించలేదు, కానీ నా మహిమ కొరకు లేదా నేను చేసే కార్యములు ఇతని ద్వారా బయలుపరచడం కొరకు ఇలా చేయబడ్డాడనే సమాధానం మనకు దొరుకుతుంది. అయితే నిర్గమకాండంలోని 4వ అధ్యాయంలో 10-12 వచనాలు, యోహాను సువార్తలోని 9వ అధ్యాయంలో 2-3 వచనాలను పక్కన పెట్టి చూసినట్లయితే మనకు ఏమర్థమవుతుందంటే దేవుడు అందరినీ సమానంగా కలుగచేశాడు. పర్సన్స్ విత్ డిజబిలిటీని ఒకలాగా మిగతా వారిని ఒకలాగా ఈ లోకానికి పంపలేదు, అందరినీ సమానంగా తయారు చేశాడు. దేవుడి స్వరూపంగా మనల్ని అందరినీ తయారు చేశాడు. అయితే ఈ అంగవైకల్యం కానీ లేదంటే ఈ
శారీరక రుగ్మతలు కానీ ఎందుకు వస్తాయంటే మనం దేవుని మహిమను ఈ విషయాల ద్వారా మనం తెలుసుకోవటానికి ఇవి మనకు ఈ లోకంలో సృష్టించబడ్డాయి. అయితే ఈ డిజబిలిటీ అనేది, అంగవైకల్యం అనేది పాపం వల్లనూ రాలేదు, అలాగని మనం చేసిన పాపాలకు పనిష్మెంట్ కూడా కాదు. పాపం వల్ల రాలేదు మొదటిది, పనిష్మెంట్ అయితే కాదు. ఎందుకు పనిష్మెంట్ కాదు అన్న దానికి మీకు ఉదాహరణ యాకోబు. మనకు ఈ యాకోబు మొదటి భార్య మరియు యాకోబుకు లింపింగ్ మ్యాన్ అని మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అంటే ఒక రకమైన ఎముక ఇరిగి ఉండటం లేదా చిన్న శారీరక ఇబ్బంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన మొదటి భార్య కూడా జబ్బు కళ్ళు కలది అని ఉంటుంది. వీరిద్దరి నుంచే అన్ని గోత్రాలు పుట్టాయి అన్నది మనకు బైబిల్ చూస్తే అర్థమవుతుంది. యోధా గోత్రం కానీ మరి ఏవైనా సరే వీరిద్దరికి పుట్టిన పిల్లల నుంచే, అంటే ఆరంభ పురుషులు ఈ గోత్రాలన్నిటికి కూడా వీరి దగ్గర నుంచే వచ్చారన్నది మనకు బైబిల్ నుంచి స్పష్టమవుతుంది. అయితే ఆశీర్వాదం అనేది అంగవైకల్యం ఉండటం వల్ల, పేదరికం ఉండటం వల్ల, ఏ ఇతరత్ర కారణాల వల్ల మనకు ఆగిపోదు. దేవుడి ప్రణాళికలో మనం అందరం భాగమై ఉన్నాము కనుక మన ద్వారా దేవుడు తన యొక్క గొప్పతనాన్ని లేదా విశిష్టతను లోకానికి చాటదలుచుకున్నాడు కనుక ఆశీర్వాదం పొందుకోవటానికి అంగవైకల్యం కానీ ఏ ఇతరత్ర విషయాలు కూడా అడ్డు కావు అన్నది ఈ ఒక చిన్న ఉపమానం ద్వారా, ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి విషయాల ద్వారా మనకు సులభంగా అర్థమవుతుంది. మరొక విషయం ఏమిటంటే, నేను ఇంతకుముందే చెప్పాను పనిష్మెంట్ కాదు అని. పాపానికి పనిష్మెంట్ ఏంటి? మనకు బైబిల్ చూస్తే పాపం వలన వచ్చు జీతము మరణం అని మనకు బైబిల్ సెలవిస్తుంది. పాపం వలన వచ్చు జీతము అంగవైకల్యమో, పేదరికమో, మరొకటో అని మనకు బైబిల్ మాట్లాడట్లేదు. బైబిల్ మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పాపం వల్ల మనందరికీ వచ్చే జీతం మరణం, పాపం వలన అంగవైకల్యం వచ్చింది కాదు. అదే మనకు యోహాను సువార్తలో దేవుడు తన శిష్యులతో అంటూ ఉన్నారు, వీరి పాపాలేవి కూడా దీని కారణం కాదు అన్న విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే, ఇటువంటి వారు ఉన్నప్పుడు మన సంఘాల్లో కానీ, మనం వర్క్ చేసే దగ్గర కానీ, మన పని ప్రదేశాల్లో కానీ వీరిని ఎలా చూడాలి, ఎటువంటి ఉద్దేశంతో మనం చూడాలి, వీరిని ఏ విధంగా ప్రేమించాలి అన్న విషయాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఒకసారి మనం ఈ విషయాల మీద జరిగినటువంటి రీసెర్చ్ వైపు వెళ్దాం. నేను వాక్యానికి మళ్ళీ తిరిగి వస్తాను. రీసెర్చ్ వైపు వెళ్దాం. ఒకప్పుడు ఈ డిజబిలిటీ ఏదైతే ఉందో, అంగవైకల్యం ఏదైతే ఉందో, దీనిని ఒక మెడికలైజ్డ్, ఇండివిజువలైజ్డ్ పర్స్పెక్టివ్లో చూసేవారు. అంటే శారీరకంగా ఒక ఇబ్బంది ఏదైతే వచ్చిందో దానిని ఒక మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేయగలము అన్న ఒక అభిప్రాయం ఇంతకు ముందు ఉండేది. కానీ కాలక్రమేణా అది ఏమైందంటే, ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, అంగవైకల్యం కలిగిన వారందరూ కూడా దానిని ఒక ఉద్యమంగా చేపట్టి అన్నిటినీ మీరు కరెక్ట్ చేయడం సాధ్యం కాదు. మెడికల్ టెక్నాలజీకి ఉన్న అన్ని రకాల శారీరక రుగ్మతల్ని తీసివేయటం సాధ్యం కాదు. సాధ్యపడుతుందంటారా? సాధ్యపడదు. కాబట్టి సమాజంలో వీరిని చూసే విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని కనుక మనం సరిచేసినట్లయితే వీరిని సమానంగా చూసే అవకాశం, వీరికి అనేక విధాలుగా ఉద్యోగాల్లో కానీ, చదువుల్లో కానీ, ఇతరత్ర విషయాల్లో అవకాశం అందించే పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేయటం సులభతరం అవుతుందని వీటిని యాటిట్యూడ్నల్ బ్యారియర్స్ అంటారు. అంటే మనం ఒక వ్యక్తి, ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, ఏ రకంగా మనం చూస్తున్న వాడిని, మనం ఏదో శాపంగా చూస్తున్నామా, తోటి మనిషిగా చూస్తున్నామా, లేదా ఇంకే రకంగా మన సంఘంలో సభ్యుడిగా చూస్తున్నామా, ఏ రకంగా, లేదా వాడిని బయట ఉంచుతున్నామా, ఎక్స్క్లూడ్ చేసి పెడుతున్నామా, లేదా మనలో భాగంగా మనం చూస్తున్నామా, మనతో సమానంగా చూస్తున్నామా, ఈ విషయాల పట్ల కనుక మనకు అవగాహన ఉండి దాన్ని మనం సరిచేసుకోగలిగితే ఈ చాలా వరకు డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సమాజంలో వారు గౌరవంగా జీవించటానికి ఉపకరిస్తాయి. ఆ దిశగా వేసిన అడుగుల్లో ఈ అమెరికన్ డిజబిలిటీస్ ఫారమ్స్ కానీ, యూరోపియన్ డిజబిలిటీ ఫారమ్స్ కానీ సోషల్ మోడల్, అంటే సామాజికంగా, సాంఘికంగా
వీళ్ళని మనం ఏ విధంగా చూడగలం, వీరిని సొసైటీకి ఉపయోగపడేలాగా ఏ విధంగా మలుచుకోగలం అన్న విషయాల మీద చేసిన అధ్యయనంలో వీరు కొంత పోరాటం జరిపిన తర్వాత ఆ మెడికలైజ్డ్ మోడల్ ఏదైతే ఉందో అది పోయి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ పట్ల ఒక పాజిటివ్ ఫ్రేమ్వర్క్, ఒక అఫర్మేటివ్ యాక్షన్ అంటారు, హక్కులను కల్పించడం, సమాన అవకాశాలను కల్పించడం, వీటన్నిటిని సో ఆ దిశగా అడుగులు వేయటం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 1980 దశకంలో ప్రయత్నాలు మొదలుపెట్టి ఇప్పుడు రీసెంట్గా 2006లో యుఎన్సిఆర్పిడి అని తీసుకొచ్చారు, యునైటెడ్ నేషన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఈ ఈ యుఎన్సిఆర్పిడి ఏదైతే తీసుకొచ్చారో దీనికి అనుగుణంగానే మన కేంద్ర ప్రభుత్వం కూడా 2016లో ఒక చట్టం చేసింది, ఎలాంటి అవకాశాలు రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నదాన్ని తెలియజేస్తూ వీరిని ఎవరైనా దూషిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, వీళ్ళ గార్డియన్షిప్కి ఎలాంటి ప్రొవిజన్స్ ఉండాలి అన్న వాటన్నిటిని కూడా మనకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఆ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ చరిత్ర మనకు ఒకసారి గుర్తుండాలని నేను తెలియచేశాను. నేను వాక్యానికి మరలా తిరిగి వస్తాను. మనం ఇంతకుముందు అనుకున్నట్టు నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 10-15 నిమిషాల్లో ముగించేస్తాను. ఇంతకుముందు అనుకున్నట్టు అంగవైకల్యం కానీ లేదా పేదరికం కానీ ఏ రకమైన సామాజిక లేదా శారీరక ఇనబిలిటీస్ మనకు శాపం కాదు. అవి ఒక రకంగా మనకు దేవుడే ఆ రుగ్మతను కల్పించి ఆయన మహిమను చాటించుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక రకమైన ప్రణాళిక. ఉదాహరణకు నేను పుట్టినప్పటి నుంచి అంధత్వంతో పుట్టాను. మా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా చదువుకోలేదు, నిరక్షరాస్యులు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ కిడ్. మా చెల్లి కూడా అంధత్వంతోనే పుట్టింది. కానీ నేను ఈరోజు ఒక ఉన్నత విద్యను అభ్యసించడానికి ఢిల్లీలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వరకు వెళ్ళగలిగానంటే నా ప్రయత్నం ఏమైనా ఉందా దీంట్లో? నా ప్రయత్నం ఏమీ లేదు. దేవుడు అనుకుంటే నన్ను అక్కడే ఉంచుంటాడు, లేదా ఇంకే రకంగానో ఉండేది. అలా కాకుండా దేవుడికి నా ఎడల ఒక ప్రణాళిక ఉంది. అలాగే మనం ఎప్పుడైనా సరే ఒక డిజేబిలిటీ లేదా ఒక ఇనబిలిటీని చూసినప్పుడు దాని కాజ్ని వెతికే ప్రయత్నం చేయకూడదు. దానికి కారణం ఏంటి? ఈ శిష్యులు దేవుణ్ణి ఏమడిగారు? వీళ్ళు ఇలా పుట్టడానికి కారణం ఏంటి ప్రభువా? వీరి పితరులు చేసిన తప్ప లేదా వీరు చేసిన తప్ప అని అడిగితే దేవుడు ఏమన్నాడు? ఆ కారణం ఏమీ కాదు. అంటే దేవుడికి ఒక పర్పస్ ఉంది. కారణం కంటే కూడా మనకు ఈ డిజబిలిటీ ఎందుకు వచ్చిన అన్నదానికి పర్పస్ చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్పసే దేవుడు నా ఎడల, మీ ఎడల, మన అందరి ఎడల నెరవేర్చుకునేవాడిగా ఉన్నారు. అయితే నేను ఇందాక చెప్పాను సిడిపిఎఫ్, కామన్వెల్త్ డిజేబుల్డ్ ఫోరంలో నేను మెంబర్గా ఉన్నాను అని. మేము వీటన్నిటి మీద పోరాడుతూ ఉంటాం. అయితే సామాజికంగా, సాంస్కృతికంగా మనకు ఉన్న అపోహలు ఏంటంటే, డిజబిలిటీ అనేది అంటే జనరల్గా మీరు ఊర్లలో అది వింటూ ఉంటారు, దేవుడు కంగారుగా తయారు చేసే టైంలో ఏదో మర్చిపోయాడు కాబట్టి వీళ్ళు ఇలా తయారయ్యారు లేదా ఇలా పుట్టారు అంటూ ఉంటారు. అవేవి కూడా కారణం కాదు. అబ్సల్యూట్లీ మీరు అందరూ కూడా దేవుడి ప్రణాళిక ప్రకారం నిర్దేశించబడిన ఒక ఉద్దేశం ప్రకారం మాత్రమే జన్మించాం. ఆ ఉద్దేశాన్ని దేవుడు మన ద్వారా లేదా మన ఎడల సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసుకుంటాడు. మనం ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు కనుక చూసుకుంటే, నేనేం చదివే ప్రయత్నం చేయను, జస్ట్ ఒక కాంటెక్స్ట్ చెప్తాను, ఎందుకంటే ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ సమయం పోతుంది కాబట్టి. ఇక్కడ ఒక సరస్సు ఉంది. సరస్సు అనండి, కొలననండి, ఏమైనానండి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే, దేవదూత ఈ నీటిని కదిలించబడినప్పుడు ఎవరైనా రోగంతో ఉన్నవారు కానీ, అంగవైకల్యం ఉన్నవారు కానీ అందులో మునిగితే అవి పోతాయి, అంటే స్వస్థత పొందబడతారు అన్నది ఒక కన్వెన్షన్. దేవుడు ఆ రీతిగా వస్తున్నప్పుడు ఒక వ్యక్తిని చూస్తాడు. 38 వేళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి, బహుకాలంగా చాలా ఎక్కువ రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నాడని గమనించి ఆయన అతన్ని అడుగుతాడు,
నువ్వు స్వస్థత పొందాలని ఆశపడుతున్నావు అని అడిగినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ప్రభువా అయ్యా, ఈ నీరు కదిలింపబడినప్పుడల్లా నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను, నన్ను ఎవరూ తీసుకెళ్లేవారు లేరు, నేను వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా నాకంటే ముందుగా ఇంకెవరో వెళ్ళిపోతారు, అలాగ నేను ఇక్కడ ఆగిపోతున్నాను అన్న సమాధానం మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే అల్టిమేట్గా దేవుడు అతన్ని స్వస్థపరుస్తారు. స్వస్థపరిచిన తర్వాత ఆయన దేవుణ్ణి స్తుతిస్తాడు కూడా. అది విశ్రాంతి దినమందు ఈ కార్యం జరుగుతుంది. మీరు బైబిల్లో చూసినట్లయితే స్వస్థత కార్యాలన్నీ కూడా చాలా మటుకు విశ్రాంతి దినం రోజే జరిగాయి. యూదుల సాంప్రదాయం ప్రకారం విశ్రాంతి దినమందు ఇవేవి కూడా జరగటానికి వీల్లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా విశ్రాంతి దినమందే చేశారు. ఒకానొక ఈ సువార్తల్లో దేవుడు అంటాడు, మీరు గొర్రెలు కనుక చాలా నీటిలోనో ఎక్కడైనా పడిపోయినప్పుడు వాటిని తీయరా అని అడుగుతాడు అన్నమాట. అయితే ఈ సందర్భం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలన్నీ కూడా దీంట్లో విలీనమై ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే ఈ జరిగినటువంటి స్వస్థతలు, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి బోధనలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే, మొదటగా మనకి ఇవ్వబడినటువంటి కమాండ్ ఏంటంటే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దీనికి మనం బద్దులై ఉండాలి. ప్రార్థన చేయటం, మనం పొరుగువాడిని మనవలే ప్రేమించు. పొరుగువారు ఎవరైనా అయి ఉండొచ్చు, వాడు పేదోడు అయి ఉండొచ్చు, డిజేబుల్డ్ అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మనం ప్రేమను పంచాలి, ప్రేమించాలి. ప్రేమించటం అనేది ఎలా జరుగుతుంది? సింపుల్గా ఐ లవ్ యూ అని చెప్పేస్తే అయిపోతుందా? లేదా సింపుల్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే అయిపోతుందా? చెప్పడంతో పాటు ఇంకేమైనా మనం చేయాలా? అయితే ఒక్కసారి మనం చరిత్రలోనికి వెళ్దాం. ఇంకేమైనా చేయాలా అన్న ప్రశ్న దగ్గర మీరు ఆగండి, దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. నేను ఒక్కసారి మిమ్మల్ని మరి చరిత్ర వైపుకు పట్టుకెళ్తాను. సోషల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో చాలా మటుకు క్రిస్టియన్ ఆర్గనైజేషన్సే ముందుండి వీటన్నిటిలో కూడా పాలిభాగస్తులు అయి ఉన్నాయి. ఉదాహరణకు మాలాంటి వారికి, అంధులకు విద్యను తీసుకురావటంలో మొట్టమొదటి పాఠశాల భారతదేశంలో స్థాపించినటువంటి ఒక వ్యక్తి మిషనరీగా ఈ దేశానికి వచ్చినటువంటి వారు. అలాగా అంటే మా కొరకు కూడా, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వరకు కూడా దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వీళ్ళందరినీ మీరు పైకి తీసుకురండి, వీరి కోరకు మీరు పనిచేయండి అని. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా గారు. సో ఈ సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వారందరూ కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్సే. ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్, ప్రత్యేకించి పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో మా విద్యను అందించడంలో కానీ, ఈ బైబిల్ ప్రొడక్షన్ కానీ, వీటన్నిటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది మన క్రిస్టియన్ ఆర్గనైజేషన్సే. దాంతోపాటు ఇంకా అడిషన్గా మనం ఏమైనా ఆలోచించాలా? ఇది ఓకే, ఎక్స్టర్నల్గా మనం చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్ మనం చేస్తున్న యాక్టివిటీస్, మన చర్చ్ లోపల లేదా కుటుంబం లోపల పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని ఎలా ట్రీట్ చేయాలి, వీరి ఎడల మనం ఏ విధమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలన్న దాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఇందాక నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పి మీకు అక్కడ ఆపాను. మనం ఐ లవ్ యూ అంటే సరిపోతుందా లేదా ఇంకేమైనా చేయాలా? మొదటిది, మనం దేవుడి ప్రణాళికలో ఇది ఉంది కనుక మనతో సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. అందరం కూడా మనుషులమే కాబట్టి అంగవైకల్యం ఉన్నంత మాత్రాన ఇతరత్ర అవసరతలు ఏవి వాడికి లేకుండా పోవు. కాబట్టి తినడం, స్నానం చేయటం, అనుదిన యాక్టివిటీస్ అన్నీ కూడా సేమ్ ఒక మామూలు మనిషికి ఏ విధంగా అయితే ఉంటాయో అంగవైకల్యం కలవాడికి కూడా అవే అవసరతలు ఉంటాయి. దానికంటే కొన్ని అదనంగా అవసరతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కనపడదు, నేను నడిచి వస్తున్నాను, ముందు స్టెప్స్ ఉన్నాయా, ర్యాంప్ ఉందా, ఇంకొకటి ఉందా నాకు తెలియదు. అలాంటప్పుడు పక్కన మనం ఎవరినైనా ఇలాంటి వారిని ఎప్పుడైనా చూసినప్పుడు గైడ్ చేయగలగాలి. బాబు నీ ముందు స్టెప్ ఉంది, ఇలా ఉంది, నీకు తెలుసా దారి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఈ చర్చికి కొత్తగా వచ్చాను. నాకు ఈ చుట్టుపక్కల ప్రమేసెస్ అన్నీ కూడా ఏమీ తెలియవు, ఎక్కడేముంటుంది ఏమి అన్నది. ఒకసారి నేను చూసుకుంటే కనుక వీటికి అలవాటు పడతాను. సో మొదటిసారి నేను వచ్చినప్పుడు నన్ను ఎవరైతే చూస్తారో వారు గైడ్ చేస్తారు, ఇక్కడ ఇది ఉంది సార్, ఇక్కడ లిఫ్ట్ ఉంది సార్, ఇక్కడ పలాంది ఉంది అని.
ఆ విధమైనటువంటి నేను కింద నుంచి వస్తున్నప్పుడు ఒక ఆయన ఎవరు అడిగారు, "బాబు మీ కళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయని?" నేను చెప్పాను, "నాకు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందండి" అంటే, "అవునా అలాగా." మనం జాలితో పాటు ఒక ఎంపథెటిక్ యాటిట్యూడ్ని కలిగి ఉండాలి. అంటే మీరు ఉద్యోగం చేస్తారు, డిజేబుల్డ్ కూడా ఉద్యోగం చేయగలుగుతాడు. మీరు ఇంకేదో చేస్తారు, మేము కూడా చేయగలుగుతాం. ఈ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి చర్చిలో. ఇందాక అయ్యగారు మాట్లాడుతూ చెప్పారు, మనం ఎవరైనా మన ఇంట్లో అంగవైకల్యం కలవారో రోగం కలవారో ఉంటే చర్చికి తీసుకురావడానికి కొన్నిసార్లు జంకుతాం. వీని ఎలా తీసుకెళ్తాం, కష్టమైపోతుందేమో, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో అని ఆలోచిస్తాం. వాళ్ళకి ఏమని ఉంటుంది, తీసుకెళ్తే బాగుండు, నేను కూడా అక్కడికి వెళ్తే బాగుండు, చూస్తాను, అక్కడ గమనిస్తాను, అర్థం చేసుకుంటాను, నేను కూడా దేవుని వాక్యం వింటాను అన్న ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ మనం అక్కడ ఒక అడ్డుగోడ నిర్మిస్తాం. లేదు నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు అనడంతో వారికి ఏమనిపిస్తుంది, మానసిక కృంగుదల అనేది ఏర్పడుతుంది. అలాంటి వాటి నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. మానసిక కృంగుదల ఒకసారి ఏర్పడితే ఆ వ్యక్తిని మనం బయటికి తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి మనకు అనువైన రీతిలో మనకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఒక ఎంపథెటిక్ యాటిట్యూడ్ని, వాళ్ళకున్న ఎబిలిటీస్ని, శక్తి సామర్థ్యాన్ని గుర్తించి ఆ విధంగా ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ ఇస్తే కనుక మామూలు వ్యక్తిలాగే ఒక అంగవైకల్యం కలవాడు కూడా నిలబడతాడు అని చెప్పడానికి నేనే మీకు ఒక పెద్ద ఉదాహరణ. నేను వచ్చేటప్పుడు గచ్చిబౌలి నుంచి వచ్చాను. రకరకాల ట్రాన్స్పోర్టేషన్స్ వాడాను. ఊబర్ బుక్ చేసుకున్నాము, మరొకటి ఇక్కడ వచ్చి దిగాను, ఎవరో లోపలికి తీసుకొచ్చారు, ఇలాగా. కాబట్టి మీరు ఏమీ కూడా అన్యదగా ఆలోచించకుండా సహాయపడటం, వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎంకరేజ్ చేయటం అనేది మనం మొదటగా చేయాలి. రెండోది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. అయితే ఆయనకు ఒక ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే కమ్యూనికేషన్లో ఒక చిన్న లోపం ఉంటుంది. ఒక కంప్లీట్గా నాయిస్గా ఉంటే కనుక వాళ్ళు ఆ వాతావరణంలో అర్థం చేసుకోవడం, మనం మాట్లాడేది అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. సంఘం అంతటినీ కూడా ఒకరోజు వారు మీ పక్కనున్న వారి కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఈ ఆటిజం స్పెక్ట్రమ్ ఉన్న కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఆయన కొరకు ప్రార్థించడానికి ఎవరు ముందుకు రాలేదట. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు వెళ్ళి, "బాబు నేను నీ కోసం ప్రార్థించనా" అని అడిగితే, "వద్దండి పాస్టర్ గారు" అన్నాడట. కారణం ఏంటంటే, ఇంతమంది సంఘంలో ఉన్నారు, నా కొరకు ఒక్కరు కూడా రాలేదు, ఏ రకమైన ప్రేమను నా ఎడల వీరు కనపరచట్లేదు, కాబట్టి మీరు కూడా వద్దు, మీరు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను, కానీ సంఘంలో కూడా అలాంటి అభిప్రాయం కలగాలని నేను ఆశిస్తున్నాను అని ఆ కుర్రాడు వాళ్ళ నాన్నతో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మామూలు వాళ్ళతోనో వీళ్ళతోనే మాట్లాడుతుంటాం. ఒక బ్లైండో లేకపోతే ఇంకొకరు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఒక దగ్గర కూర్చోపెట్టేసి వాళ్ళ గురించి మనం పట్టించుకోం. అలా కాకుండా వారితో మాట్లాడండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటని అడగండి, వారికి ఇష్టమైన భోజనం ఏంటో అడగండి, వారికి ఏమి ఇష్టమో అడగండి, వారు ఏం చేస్తున్నారో అడగండి. ఇలా చేయటం ద్వారా మనం వారి ఎడల కొంత అభిమానాన్ని, ప్రేమని కనపరిచిన వారు అవుతాం. అలా కాకుండా మీరు కొన్ని ఇబ్బందికరమైనవి అడుగుతూ ఉంటాం మనం. "బాబు మీరు ఎలా తింటారు, ఎలా నడుస్తారు, ఎలా చూస్తారు?" ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు తెలియదు కాబట్టి అడుగుతున్నారు, అయినప్పటికీ ఆ వ్యక్తికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎవరైనా ఎలాగ తింటారండి? అందరూ తినేలాగే మేము కూడా తింటాం కదా. ఇలాంటి ప్రశ్నలు కాకుండా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారు, మీ అభిరుచులు ఏంటి, ఇలాంటివి అడగటం ద్వారా ఒక కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది. తద్వారా మనం ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతాం, ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకోగలుగుతాం, ఒకరి ఎడల మరొకరు భారం కలిగి ప్రార్థన చేసే వారంగా ఉంటాం. కాబట్టి ఆ కాన్వర్జేషన్ అనేది మీ సంఘాల్లో మీరందరూ కూడా స్టార్ట్ చేయాలని నా చిన్న మనవి. దాంతోపాటు మనకు మేజర్గా వినపడే పదాలు యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్. యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి యాక్సెసిబిలిటీని కలుగజేశారో మనం ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. జనసమూహంలో ఒక వ్యక్తిని స్వస్థత కొరకు తీసుకొస్తున్నప్పుడు జనసమూహం ఉందని తెలిసి ఆ వ్యక్తిని ఎలా తీసుకొస్తారు? ఇంటి పైకప్పు నుంచి తీసుకొస్తారు. ఇంటి పైకప్పు తీసి అందులోంచి తీసుకొస్తారు. దేవుడు ఆయన్ని అడగలేదే, మీరు క్యూలో రావాలి, ఇక్కడ ఒక క్యూ ఏర్పాటు చేసింది, మీరు క్యూలో రావాలి, ఎందుకు ఇలా సడన్గా వచ్చారు అని ఆయన అడిగారా, ప్రశ్నించారా? ఇది కాదు పద్ధతి, తీసుకొచ్చే పద్ధతి ఇది కాదు, ఇంతమంది జనసమూహం ఉన్నారు, వారందరినీ చూసిన తర్వాత నిన్ను చూస్తానన్నాడు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే జనాలు ఉంటే ఏమంటారండి?
ఇంతమంది జనాలు ఉన్నారు, వారందరి తర్వాత మిమ్మల్ని చూస్తారు. టోకెన్ సిస్టమ్ ఇస్తారు ఎవరా అండి? టోకెన్ ఇస్తారు కదా, 1 2 3, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలా అనలేదు దేవుడు. తీసుకొచ్చిన వెంటనే స్వస్థపరిచాడు. అలాంటి యాక్సెస్ దేవుడు మనకు క్రియేట్ చేశాడు. దేవుడే అంత మంచి యాక్సెస్ని మనకు క్రియేట్ చేసినప్పుడు సంఘంగా మనం ఎలాంటి యాక్సెస్ని ఇలాంటి వ్యక్తుల కొరకు క్రియేట్ చేయాలో ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు ఏ విధమైనటువంటి ప్రశ్నను అక్కడ వేయలేదు. మీరు ఎందుకు ఇలా తీసుకొచ్చారు, లేదా క్యూలో రావాలి కదా, లేదా ఇది ఇంత అవసరమా, చాలా నేను బిజీగా ఉన్నాను, బోధనలో ఉన్నాను, ఇవేవి కూడా అక్కడ అడ్డు రాలేదు. తీసుకురాగానే దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి అలాంటి యాక్సెస్ మన సంఘాల్లో మనం కూడా క్రియేట్ చేసే వారంగా ఉండాలని మాలాంటి వాళ్ళు చిన్న ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాం. అది కాకుండా ఇంక్లూజన్, దేవుడు ఎలాంటి వారితో కూర్చుని భోజనం చేశారు, ఎలాంటి వారిని తన హక్కును చేర్చుకున్నారో మీరు ఒకసారి గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు సుంకరులు, పేదవారు, వారందరినీ తన హక్కును చేర్చుకున్నారు. ధనవంతులు అలాంటి వారెవరు కూడా ఆయన దగ్గర లేరు. మనం ఎప్పుడూ కూడా బాధింపబడిన వారి వైపు, అప్రెస్డ్గా ఉన్న వారి వైపు, ఇబ్బందులు పడుతున్న వారి వైపు ఎప్పుడు కూడా మనం నిలబడాలి. వారి కొరకు మన భారం కలిగి ఉండాలి. ప్రార్థించటమో, సహాయం చేయటమో, వారి ఎడల ఎంపథెటిక్ యాటిట్యూడ్ కలిగి ఉండటమో, ఇలాంటి విషయాల్లో సంఘంగా మనం చేయవలసిన బాధ్యత చాలా ఉంది. దయచేసి ఇప్పటి వరకు చాలా విషయాలు మీరు చేస్తుంటారని నేను నమ్ముతున్నాను. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నా, ఈ రకమైన విషయాల్ని మీరు గుర్తుంచుకోండి. ఆ వ్యక్తితో మాట్లాడి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింటికైనా వెళ్తే అక్కడ ఒక అంగవైకల్యం కలవాడు ఎవరైనా ఉంటే మనం వాడితో మాట్లాడడం, వాళ్ళ అమ్మ నాన్నతోనో వాళ్ళ అక్క చెల్లెలతోనో అక్కడ చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడుతాం. ఎందుకు ఇలా అయిందండి, ఏమైందండి, ఎందుకు ఇలా ఉన్నాం. అదే విషయం మీరు ఆ కుర్రోడిని అడగండి, ఆ అమ్మాయిని అడగండి, వారు చెప్తారు కదా. పక్కవారి దగ్గర నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్కి, ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్కి తేడా ఉందా? ఇప్పుడు నన్ను ఒక విషయం మీరు అడగటానికి, నా పక్కనున్న వారిని అడగటానికి చాలా తేడా ఉంటుంది కదా. అలా వారిని అడిగినప్పుడు వాళ్ళ చాలా సంతోషంగా, ఇష్టంగా ఫీల్ అవుతారు. అరే నన్ను కూడా మాట్లాడించేవాడు ఒకడు ఉన్నాడు, నాతో కూడా మాట్లాడేవారు కొందరు ఉన్నారు, నా అవసరతలు కూడా తెలుసుకునేవారు కొందరు ఉన్నారని చాలా ఎంతో గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విషయాలను మీరు దయచేసి మీ సంఘాల్లో, మీరు పనిచేసే ప్రదేశాల్లో, మీరు కుటుంబాల్లో పాటించగలరని చిన్న మనవి. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఎవరైనా వాళ్లకు బంధువుల్లో కానీ లేదా సంతానం కానీ ఇలాంటి వారు కలిగితే వారు దానికి కావాల్సిన మెకానిజంని అడాప్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూగవాడు, డెఫ్ అండ్ డెమ్ అంటారు మనం, ఆ కురవాడు కనుక పుట్టినట్లయితే వాళ్ళు సైన్ లాంగ్వేజ్ అని నేర్చుకుంటారు, సైగలతో మాట్లాడే భాష వాళ్ళు నేర్చుకుంటారు. మనం కూడా చిన్న చిన్న ప్రయత్నాలు ఇలాంటివి చేస్తే వీళ్ళందరినీ కూడా చాలా మన సంఘాల్లో, మన ఇతరత్ర ప్రదేశాల్లో ఇంక్లూడ్ చేసిన వారంగా ఉంటాం. దయచేసి ఈ విషయం గురించి మీరు కాస్త సంఘస్థులందరూ కూడా ఆలోచించగలరని చిన్న మనవి. దాంతోపాటు ఇంకొక చిన్న విషయం మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఇక్కడ ఇందాక నేను యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుడితో ఆ వ్యక్తి అంటాడు, నేను చాలా రోజుల నుంచి ఇక్కడ పడి ఉన్నాను, చాలా రోజుల నుంచి ఇక్కడ పడి ఉన్నాడని దేవుడు గ్రహిస్తాడు. ఆ చుట్టుపక్కల వారెవ్వరు కూడా అన్ని రోజులు ఆయన కనీసం నీటిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదు. అంటే దే రియల్లీ డిడ్ నాట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మనం అలా ఉంటున్నామా, యేసుక్రీస్తు వలె విన్న వెంటనే, చూసిన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటున్నామా, దానికి ప్రతిస్పందించే విధంగా ఉంటున్నామా అన్నది కూడా మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనం మన ఎదుగుదలకు, ఈ ఇంక్లూజన్కు, యాక్సెసిబిలిటీకి చాలా బాగా ఉపయోగపడుతుందని నేను మీకు విన్నవిస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుడు అక్కడ చూసిన వెంటనే చాలా రోజులు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారో మనకు తెలియదు, బైబిల్లో ఆ విషయం రాయబడలేదు. అతనితో పాటు ఇంకా చాలామంది అక్కడ పడి ఉన్నారు, అంగవైకల్యం కలవారు, గుడ్డివారు, వీరందరూ కూడా. దాన్ని చూసిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పందించారు. పక్కనున్న వారెవరు కూడా అప్పటి వరకు స్పందించలేదు. దేవుడు ఏం చెప్తాడు, మీరు వెళ్ళి నీ మ్యాట్ను తీసుకొని పరిగెట్టు అని చెప్పినప్పుడు అతను అలా చేసినప్పుడు స్వస్థతను పొందుకుంటాడు. ఈ స్వస్థతలన్నీ కూడా సబాత్ రోజు, అంటే విశ్రాంతి దినమందు జరిగి ఉన్నాయని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. విశ్రాంతి దినమందే దేవుడు ఎందుకు చేశాడు అంటే, దేవుడి ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి, ఆశీర్వదించడానికి ఇవేవి కూడా అడ్డుగోడలు కాదు. విశ్రాంతి దినమా, డిజబిలిటీయా, అంగవైకల్యమా, మరొకటి ఏవి కూడా అడ్డుగోడలు కాదు. అలాంటి ఒక అప్రోచ్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అందించారు. కాబట్టి మనం కూడా అదే రకమైనటువంటి అప్రోచ్ని, అదే రకమైనటువంటి యాటిట్యూడ్ని పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పట్ల కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను, కలిగి ఉండాలని కూడా కోరుతూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులకు, సంఘానికి అంతటి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.